ఇక్కడ మనం ఫస్ట్ టైం అనుకున్నాం అంటే కామన్ మ్యాన్ వెళ్తాడు అన్నారు అందరూ. కానీ సెలబ్రిటీస్ కూడా వచ్చారు. మీరు అన్నట్లే ఒకటేసారి ఇద్దరు కూడా ఎలిమినేట్ అవ్వచ్చేమో. ఎందుకంటే ఇక్కడ కాంపిటీషన్ కామన్ మ్యాన్ కి సెలబ్రిటీస్ కాదు, అందరు ఏకమైపోయి ఆడే ఆటే బిగ్ బాస్ ఉంది ఇప్పుడు. కాబట్టి ఇక్కడ మీరు కామన్ మ్యాన్ అని చెప్పేసి పాయింట్ అంటే మనం కామన్ మ్యాన్ అని చెప్పేసి పాయింట్అవుట్ చేయని అవసరం లేదు. ఎందుకంటే కామన్ మ్యాన్ అని చెప్పారు కానీ అక్కడ కామన్ మాకేం కనపట్లేదు, అంతగా కామన్ మ్యాన్ అనే మనిషి కనపట్లేదు సరిగ్గా. అందరు సెలబ్రిటీస్ లాగా ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. దాదాపు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎలా ఉంటారండి, యాక్ట్ చేస్తారు కదా ఖచ్చితంగా. వాళ్ళు ఫేమ్ అవ్వడం కోసం కొంతమంది యాక్ట్ చేసే వాళ్ళు ఉంటారు. కానీ కామన్ మ్యాన్ అలా కాదే, తన కష్టంతోనే పైకి వస్తాడు. కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ అలా కాదు, వాళ్ళు కొంచెం యాక్ట్ చేస్తారు, సింపతి గెయిన్ చేయడం కోసం చేస్తారు. కానీ కామన్ మ్యాన్ అలా కాదు, తను న్యాచురల్గా ఉంటాడు. దట్ ఈస్ కామన్ మ్యాన్. మీరు అన్నట్టు అవ్వచ్చు, చెప్పలేం. ఖచ్చితంగా వెళ్తాను. నాకు ఇప్పుడు వెళ్ళాలని ఉంది వైల్డ్ కార్డ్ ఎంట్రీకి. మీ మీడియా ద్వారా నన్ను పంపించండి, వైల్డ్ కార్డ్ ఎంట్రీలో నన్ను పంపండి. ఖచ్చితంగా నాకు టాలెంట్ ఉంది, నేను ప్రూవ్ చేసుకుంటా. బిగ్ బాస్కి వెళ్ళి మీ అందరినీ గుర్తుపెట్టుకుంటా. వెళ్ళి నేను జనాలని ఆకట్టుకుంటా, అలరిస్తా. అంటే మీరు వెళ్ళేది ఫేమ్ కోసమా, డబ్బు కోసమా? ఫేమ్ కోసం. డబ్బు వద్దు, నాకు ఫేమ్ కావాలి. మీలాంటి వాళ్ళు నన్ను ఆదరించాలి, మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటా నేను పంపిస్తే ఖచ్చితంగా. ఇప్పుడు ఏంటంటే మనం రీతి చౌదరి గారిని మనం చూస్తున్నాం కదా, కాంట్రవర్సీ ఇరుక్కుపోయారు ఇప్పుడు ప్రతిదీ. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే తనని పాయింట్అవుట్ చేసి టార్గెట్ చేసినట్టుంది. కాకపోతే నిన్న కూడా మనం చూసాము, చాలా వీడియోస్ ఏదో వైరల్ అవుతున్నాయి అన్నమాట రీతి చౌదరి మీద. అంటే ఇన్నాళ్ళు లేని ఇప్పుడు మాత్రమే ఇలా చేయడము. అంటే బిగ్ బాస్ లో ఉంది కదా, ఇప్పుడు కొంతమంది ఉంటారు గిట్టని వాళ్ళు. ఇప్పుడు ప్రపంచంలో అందరూ మంచి వాళ్ళు అంటే అవుతారు కాదు కదా, మనకు కూడా పడిన వాళ్ళు ఉంటారు, మనం అంటే గిట్టని వాళ్ళు ఉంటారు. అలా చేసే వాళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నాం. మేబీ అయిండొచ్చు కదా, గిట్టని వాళ్ళే చేస్తున్నారని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే ఇన్నాళ్ళు బయటికి రాలేదు కదా వీడియోస్ ఆవిడ మామూలుగా ఉన్నప్పుడు. జస్ట్ బిగ్ బాస్ కి వెళ్ళిన వెంటనే ఇలాంటి బయటకు వస్తున్నాయంటే గిట్టని వాళ్ళే చేస్తున్నారు ఆవిడని ఓడించడానికి. జరిగి సంవత్సరం కాదు కదా అయింది, నెల 2 నెలల క్రితమే కదా, నెల కూడా అవ్వట్లేదు జరిగి సరిగ్గా. కరెక్ట్ అన్న, రీసెంట్ టైమ్స్ లోనే కదా జరిగింది. అప్పుడు బిగ్ బాస్ లో వచ్చింది రీసెంట్ టైమ్స్ లోనే, కేసు బయటకు వచ్చింది రీసెంట్ టైమ్స్ లోనే. కరెక్ట్ అన్న, బిగ్ బాస్ వెళ్ళిన ఫస్ట్ డేనే రావచ్చు కదా అవన్నీ. మీరు అన్నట్టే, మీరు ఎన్ని రీసెంట్ వెళ్ళారు బిగ్ బాస్ నుంచి ఇప్పుడు జరిగి కూడా ఛానల్ లేదు కదా, రావాలి కదా. ఇంకా అప్పటి నుంచి ఇవ్వకుండా జస్ట్ ఈ మూమెంట్ లో, ఈ సర్టెన్ పర్టికులర్ మూమెంట్ లో ఇలా వస్తుందన్న బయటికి. కాబట్టి ఇది గిట్టని వాళ్ళే చేస్తున్నారు కావాలని చెప్పేసి అనుకుంటున్నాం. అంటే రీతి చౌదరి మంచిది అంటారు. అంటే అన్న తను అంటే మేము ఎప్పుడు ఆమెను చూడలేదు బయట. తను ఆడే ఆట మాత్రం తను ఏదో ఆట ఆడుకుంటుంది. అంటే తను ఫేమ్ కోసం ఆడుతుందో డబ్బు కోసం ఆడుతుందో మాకు తెలియదు తన మనసులో ఏముందో. కానీ తన ఆట ఆడుకుంటున్నప్పుడు తను మంచిదా చెడని జడ్జ్ చేసేది మనం చేయలేం. తను మంచిదే అనుకుంటున్నాం ప్రెసెంట్ అయితే. నాకు సుమన్ శెట్టి ఈజ్ ఎక్సలెంట్. మేము కామన్ మ్యాన్స్ కి సపోర్ట్ చేయాలి యాక్చువల్గా అయితే, మేము కూడా కామన్ మ్యాన్ కాబట్టి. కానీ మేము సుమన్ శెట్టి గారికి సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన కామన్ మ్యాన్ లాగా ఆడుతున్నారు చెప్పాలంటే. ఆయన గేమే న్యాచురల్ గా ఉంది మాకు. లేదు, ఆయన న్యాచురల్ గానే ఉన్నాడు. ఆయన ఎటువంటి యాక్ట్ చేయట్లేదు. సుమన్ శెట్టి గారు చిన్నప్పుడు మనం చూసాం కదా, యజ్ఞం సినిమాలో ఉన్నాడు. ఏ రకంగా మమ్మల్ని చిన్నప్పుడు అలరించారో అదే విధంగా మమ్మల్ని బిగ్ బాస్ అలరిస్తున్నారు. ఎవరంటే సుమన్ శెట్టి గారే నాకు తెలిసినంత వరకు, అంటే నాకు అనిపించేంత వరకు సుమన్ శెట్టి గారే విన్నర్ అవుతారని చెప్పేసి అనుకుంటాం. ఇమాయిల్ బాగా ఆడతలేదా? ఇమాయిల్ కూడా బాగానే ఆడుతున్నాడు. అందరిని అంటే ఎవరిని తక్కువని కాదు, కానీ ఇప్పుడు 100 పూలు ఉంటే అందులో మనకు 100 పూలు మనకు నచ్చవు, ఒకటే నచ్చుతుంది. అందరూ బాగా ఆడుతున్నారు, కాకపోతే సుమన్ శెట్టి గారిది మాకు బాగా నచ్చుతుంది. ద బెస్ట్ అనేది సుమన్ శెట్టి గారు గెలవాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. సుమన్ శెట్టి కామన్ మ్యాన్ ఆర్మీ పర్సన్ కళ్యాణ్ కూడా బాగానే ఆడుతున్నాడు. పర్లేదు, కళ్యాణ్ అనే వ్యక్తి కూడా బాగానే ఆడుతున్నాడు, ఆర్మీ పర్సన్. ఆల్ ది బెస్ట్ అతను కూడా. మేబీ అవ్వచ్చు, ఎందుకంటే పట్టాలు తప్పిన బండి ఎప్పటికైనా కింద పడిపోద్ది కదా. సేమ్ ఇప్పుడు ఫ్లోలో వెళ్తున్న అతను ఒకసారిగా రీతు దగ్గరికి వెళ్ళిన తర్వాత తను డైవర్ట్ అయిపోయి ఎలాగో వేరే ఒక రకమైన బిహేవియర్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా పడిపోతారు. కాబట్టి అది మనసులో పెట్టుకొని తనకి ఏదైతే ఫేమ్ రావాలనుకుంటుందో తెప్పించుకొని ఇది కూడా చూసుకుంటూ బిగ్ బాస్ టైటిల్కి పోటీ పడాలి. కాంపిటీషన్ ఉంటేనే బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. బట్ సుమన్ శెట్టి గారు ఫస్ట్ టాప్ 1. కప్పు కూడా ఆయనే అనుకుంటాం, ఖచ్చితంగా ఆయనే కొట్టాలి మాకు సుమన్ శెట్టి గారి గురించి ఒకటి ఎలా చెప్తా. అన్నం తినాలి కడుపు నిండా, సుమన్ శెట్టి గారికి ఉంటుంది ఎప్పుడు మా అండ. అన్నంలో పెరుగు లేదు, సుమన్ శెట్టి గారికి తిరుగులేదు. అది నేను చెప్పలేను బ్రో, ఈ వీక్ అనేది. ఏమో తను కూడా నటించి ఉండొచ్చేమో,
మళ్ళీ నా మీద నెగిటివ్ వస్తుంది, ఆమెను కాపాడా అని చెప్పేసి అనుకోని ఇంకొక రీసెంట్ డిమాండ్ పవన్ అలా అలా చేసి ఉండొచ్చేమో, చెప్పలేం కదా. సేఫ్ సైడ్ ఆడాలనుకుంటారు కదా ఎవరన్నా కానీ. అందరు కాంపిటీషన్ ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచిస్తారు, గెలవాలి అనే థాట్తోనే అందరు వెళ్తారు. అందుకోసం మనుషులు స్వార్థంగా మారచ్చు, సెల్ఫిష్గా మారచ్చు, అవసరమైతే అవతలను తొక్కేయచ్చు. ఇది ఒక స్ట్రాటజీ అనుకోండి.